వాడైతే నన్ను పట్టుకొని ఎంత ట్రై చేసాడనుకున్నావు? నేను వాడికి అస్సలు దొరకలేదు. ప్రతి సందులో దూరి దూరి పారిపోయాను. వాడికి ఎంత అస్సలు దూరం దొరకలేదు. పారిపోయారు? వాడి ముఖం చూస్తే కొట్టాలనిపించింది. అందుకే కొట్టా. లాగి పెట్టి కొట్టా. అయ్యో! ఏవండి కాసేపు డాన్స్ చేద్దామా? మ్యూజిక్ పెడతారా మీ ఫోన్‌లో? సరే. ఆ! హ్మ్. లెట్స్ స్టార్ట్. హ్మ్. ఏయ్ 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 ఏయ్. హ్మ్. ఆ! ఆ! ఏయ్ ఏయ్ ఏయ్. ఓహ్! బాగా డాన్స్ చేస్తున్నారండి మీరు. అంతే చెయ్యి. ఈరోజు వీళ్ళని భలే చేస్తున్నావు. అదరగొట్టేస్తున్నావు. చెయ్యి చెయ్యి అంతే. ఏవండి ఎవరో తలుపు కొడుతున్నారు. కాస్త మీరు తోడుగా వస్తారా? డోర్ తెరవడానికి కూడా నేను కూడా రావాలా? రండి. హ్మ్. ఏంటండి? ఆ? చెప్పండి. ఏంటండి ఇది? మేము ఈ పక్క ఫ్లాట్‌లో ఉండాలా వద్దా? ఏమైందో కొంచెం నిదానంగా హ్మ్. చెప్పండి. ఏంటండి ఇది? ఎప్పుడు చూసినా గట్టిగా నవ్వుతుంటారు, మాట్లాడుతూ ఉంటారు. పక్కనుండే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచించరా మీరు? మీ ఇద్దరూ చేసే అల్లరి ఈ ఏరియా మొత్తం వినపడాలా ఏంటి? మీరు మీ భార్యతో సంతోషంగా ఉండండి. అంతేగాని పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఏంటండి మీరు? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను అర్థం చేసుకునే మీతో చెప్తున్నాను. మా ఇంట్లో చిన్నపిల్లలున్నారండి. వాళ్ళు చదువుకోడానికి ఎంత డిస్టర్బ్ అవుతుందో మీరు ఆలోచించారా? హ్మ్. మేం మా ఇంట్లో ఎలాగైనా ఉంటాం మేడం. హ్మ్. కొత్తగా పెళ్ళైందండి. మేం జాలీగా ఎంజాయ్ చేస్తాం. మీరు తలుపు తెరిచారు కాబట్టే మీకు ఆ శబ్దం వినిపిస్తుంది. దానికి మేమేం చేయాలి? హ్మ్. అయ్యో! మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడుకున్నా సరే కాస్త సౌండ్ లేకుండా మాట్లాడుకోండి. టీవీ చూసేటప్పుడు కాస్త సౌండ్ తగ్గించి చూడండి. లేదంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సొస్తుంది. ఆ? మీరు సంతోషంగా ఉండకూడదని నేను చెప్పట్లేదండి. మీరు సంతోషంగా ఉండండి. కానీ పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. సరేనా? నేను వెళ్తున్నాను. ఏవండి మనం నిజంగానే ఎక్కువ సౌండ్ చేస్తున్నామా? సరే అయితే ఇక నుంచి అల్లరి తగ్గిద్దాం. హ్మ్. సర్లేండి కిచెన్‌లో వంట చేయాలి. తోడుగా వస్తారా? హ్మ్. అయ్యో! ఎక్కడికి వెళ్ళినా నన్ను తోడుగా తీసుకెళ్తున్నావేంటి? రండి. హాయ్ సునీత. హే కిషోర్ ఏంటి సడన్‌గా? సరే లోపలికి రా. హ్మ్. లోపలికి రా మాట్లాడుకుందాం. హ్మ్. ఇంకేంటి కిషోర్? ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి సునీత. నీ కొత్త జీవితం ఎలా ఉంది? అంతా బానే ఉంది. కానీ నీకు నా పెళ్లి విషయంలో అన్యాయం జరిగింది కదా? అవును సునీత. నువ్వు సొంత మామయ్య కూతురు అని నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను మామయ్యనొచ్చి అడిగాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఏం చేస్తాం? ఏం రాసుంటే అదే జరుగుతుంది. కానీ నీకు మంచి జీతంతో పాటు మంచి ఉద్యోగం ఉంటే మా నాన్న నీకే ఇచ్చి పెళ్లి చేసుండేవారు. అంత బ్యాడ్ లక్ అనుకోవాలి. వదిలే సునీత. ఇప్పుడు అది మాట్లాడి ఏం ప్రయోజనం? నేనొచ్చి చాలా టైం అయింది. తాగడానికి ఏమైనా ఇస్తావా లేదా? అయ్యో సారీ తీసుకొస్తాను ఉండు. హ్మ్. తీసుకో. ఈ జ్యూస్ కంటే ముందు కొంచెం నీళ్ళిస్తావా? ఆ తీసుకొస్తా. హ్మ్. హ్మ్. తీసుకో. హ్మ్. హ్మ్. నువ్వొచ్చి తాగు. ఉమ్. హ్మ్.
హే, నిన్ను పెళ్లి చేసుకుంటా అని మీ నాన్నని అడిగాను, కానీ నాకు ఉద్యోగం లేదు, బేవర్స్గా తిరుగుతానని అందరి ముందు అవమానిస్తాడా? అంతేకాకుండా నేను మగాడిని కాదని దేనికి పనికిరానని తిడతాడా? వాడికి సరైన శాస్తి జరగాలంటే నేను ఏదైనా చెయ్యాల్సిందే. నేను మగాడినో కాదో నువ్వు కళ్ళు తెరిచాక మీ నాన్నకు తెలుస్తుంది. అయ్యో, అతను మావయ్య కొడుకని ఇంట్లోకి రానిస్తే నన్నే మోసం చేస్తాడా? వాడిని ఊరికే వదలను. వీడి మీద ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా. చెప్తా వీడి సంగతి. సరేరా, నేను బయలుదేరుతాను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నా భార్య లేనప్పుడు ఫోన్ చేస్తా, ఉమ్, ఉమ్, అప్పుడు వచ్చేయ్. ఉమ్. మనిద్దరం జాలీగా ఎంజాయ్ చేద్దాం. అలాగేరా, నువ్వు ఫోన్ చెయ్యి, నేను వచ్చేస్తా. సరే, చూసావా, నేను సంతోషంగా ఉండాలన్నా కూడా నా భార్యకి ఎంత భయపడాల్సి వస్తుందో. నాది కూడా అదే ప్రాబ్లం. నా భర్తకి తెలిసిందనుకో, వెంటనే నాకు డైవర్స్ ఇచ్చేస్తాడు. ఆ, సరే సరే, నువ్వు ఆ? బయలుదేరు. నా భార్య ఆ. వచ్చే టైం అయింది. వచ్చిందంటే ఆహా. పెద్ద గొడవ అయిపోతుంది. సరే. పద. ఉమ్. హలో ఆంటీ ఆంటీ చెప్పండి. అయ్యో లేదు ఆంటీ. అవునా, రేపు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది. ఎల్లుండి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నిస్తాను. సరేనా ఆంటీ? మీరైతే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఆంటీ, బాయ్. ఆ, ఇదేంటి డోర్ ఓపెన్లో ఉంది? రా. అయ్యో, ఇట్రా. ఉమ్, ఇదేంటి లేడీస్ చెప్పుల్లో ఉన్నాయి? ఎవరొచ్చుంటారు? అక్కడ క్లీన్ చేయి. చూడు, డస్ట్ ఆ. ఎక్కువ ఉంది. ఏమండి? ఏంటి ఓకే మిర్రర్ సార్. దగ్గర స్టిక్కర్? ఇప్పుడే ఆ, తీస్తా. తీయు. ఏంటండి ఇది? ఎవరివిడా మన ఇంట్లో ఎందుకు క్లీన్ చేస్తోంది? ఇల్లంతా బాగా దుమ్ము పట్టుంది కదా, యాప్లో చూసి బుక్ చేసి పిలిపించా, అందుకే క్లీన్ చేస్తుంది. ఆహా, క్లీన్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా మోడర్న్ గా తయారై వస్తున్నారా? అంటే నువ్వు మాత్రమే మోడర్న్గా డ్రెస్ వేసుకుంటావా? ఇంకెవరు వేసుకోకూడదా ఏంటి? ఇప్పుడు ఏ పని చేసే వాళ్ళైనా సరే మోడర్న్గానే వస్తున్నారు, మోడర్న్గానే వెళ్ళిపోతున్నారు. ఇల్లంతా క్లీన్ చేస్తావు కదా? చేశాను సార్. ఓకే, సరే అయితే నువ్వు ఇక బయలుదేరు. అవును, నీ పేమెంట్ ఎంత? 500 సార్. ఓ, నువ్వు చాలా బాగా వర్క్ చేసావు కదా, నీకు ఇంకో 100 కలిపి టిప్గా ఇస్తున్నా, తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్, మళ్ళీ ఎప్పుడైనా రూమ్ క్లీన్ చేయాలంటే కాల్ చేయండి సార్. తప్పకుండా పిలుస్తాను. సరే సార్, వస్తాను. ఏం ఆలోచిస్తున్నావే? తనని చూస్తుంటే పనిచేసే అమ్మాయిలాగా కనిపించట్లేదండి, అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, నాకు బయట కొంచెం పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. నాకేదో తేడాగా అనిపిస్తోంది. సరే చూద్దాం.